ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ శాస్త్రం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ వావ్. ధనుసు రాశి వాళ్ళకి సాక్షితంగా వినాయకుడు. ధనుసు రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది, కానీ ఏం లాభం? అది ముందర నడుస్తలేదు. చెయ్యాలమని ప్రయత్నం చాలా చేస్తారు. తిని పడుకున్నారంటే మంచిగా ఆలోచిస్తారు. పొద్దు తెల్లారని నేను వెళ్ళాలి, అక్కడ పోయి నేను పని సాగించుకొని రావాలని చాలా ఆలోచిస్తుంటారు. కానీ ఈ రాశి వాళ్ళు ఇంతవరకు వ్యాపారమైనా, బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా పెట్టుకొని ఏం చేసిండ్రంటే అది మొత్తంకి లాస్ వచ్చింది. అది వదిలిపెట్టిండు. మళ్ళీ కొన్ని రోజులు ఆపి మళ్ళీ ఏరేది చెయ్యాలి, ఏరే దాంట్లో పోవాలి, మళ్ళీ కొత్తది పెట్టాలి అనుకుంటున్నారు కదా. అలా వెళ్ళకండి, అలా పెట్టకండి. ఏదైతే మీరు బిజినెస్, ఏదైతే వ్యాపారం, ఏవైనా కానీ వ్యాపారంలో 190 ఎన్నో ఉంటాయి. మీరు అనుకున్న జాబు లోపల చేసి వదిలిపెట్టిన జాబు లోపలనే వెళ్ళండి, మళ్ళీ అక్కడికే వెళ్ళండి. మళ్ళీ అదే దాంట్లో వెళ్తే మీరు తప్పనిసరిగా పైకి వస్తారు. ఒక్కసారి జారుడు బండ మీద జారి ఒకసారి కింద పడ్డ తర్వాత రెండోసారి ఏం చేస్తారు? గట్టిగా కాలు పెడతారు. మంచిగా గట్టిగా కాలు పెట్టి అప్పుడు అవతల కాలేస్తారు. ఇప్పుడు ఒకసారి ఆ దందాలు మీరు ఆ బిజినెస్లో లాస్ అయిన తర్వాత ఈసారి లాస్ కారు, తెలివితోనే మీరు పైకి వస్తారు. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి కోపం ఎక్కువ, ఇంటి ఆలోచన ఎక్కువ. ఇంటి గురించి ఆలోచిస్తుండ్రు. భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం మంచిగా నడవాలి, నీట్గా నడవాలి అని మీరు మస్తు అనుకుంటున్నారు. కానీ ఎవరో మనసులో వాళ్ళు యమునా తీరమన్నట్టే ఉన్నది. ఎవరి మనసులో యమునా తీరమన్నట్టే ఉన్నది. కొన్ని రోజుల నుంచి చూస్తే ఒకటి చేస్తే ఒకటి. ఇప్పుడు ఒకటి లాస్ట్ మీకు ఫైనల్ ఏముంది? భార్య, పిల్లలు ఒక ఐకమత్యంగా నడవాలి, అందరూ ఒకటే ఐకమత్యంగా నడిచి ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలనుకుంటున్నారు. అంత ఇంత చేసి ఇల్లు కట్టుకున్నారు బాగుంది. కానీ భార్య మాట భర్తకి పడదు, భర్త మాట భార్యకి పడదు. నీదెంత నాదెంత, ముఖం మీద గుడక ఒక మాట, అవతల పై గుడక ఒక మాట. ఇది చాలా మీరు బాధపడుతున్నారండి. ఇలా బాధపడకండి. భార్య భర్తల నడమ కొట్లాడ, జగడ, పుండు పుట్టిన తర్వాత ఇది పెద్దగా అవుతుంది, కానీ చిన్న కాదు. భార్య భర్తల నడమ గొడవ పెరిగిందంటే ఇక అది ఆగదిగం. ఇంత పోయి పెద్దగా అయిన తర్వాత కోర్టు కేసు అవుతుంది, పోలీస్ స్టేషన్ అవుతుంది, చాలా పెద్ద కథ అవుతుంది. పెద్ద కథ అయిన తర్వాత పెద్దలు వచ్చి నిర్ణయం చెప్పి, వద్దు నాయనా, వద్దమ్మా, మీరు అట్లా చేయకండి, ఆయాని ఇట్లా చేయకండి అని పెద్దలు ఎంత ఒప్పి సంచాయించి చెప్పినా కానీ మీ మనసుకు నచ్చుతలేదు. చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకండి. నమ్మండి, వినండి. పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, ఇల్లుంది. మీకు తెలివి లేదనేది కాదు, తెలివి మస్తుగుంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, అంత బాగుంది. కానీ అన్నీ తెలిసి కూడా మీరు బురదల పడ్డట్టే ఉంటున్నారు. అలా వెళ్ళకండి, మంచిది కాదు. ఎందు గురించి అంటే లైఫ్, సంసారం అంటే సామాన్య మాట కాదు. సముద్రంలో మునిగితే కొనకు రావచ్చు, కానీ సంసారంలో మునిగితే అక్కని పోతారు, మళ్ళీ బయటికి రారు. చాలా సంసారం, సముద్రం కన్నా సంసారం చాలా గొప్ప విషయం, గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఏమిటిదంటే ఇప్పుడు ఆలోచన చాలా ఎక్కువ పడింది. భార్యాభర్తల ప్రేమ బాగుంటుందా లేదా అనుకుంటారు, చాలా బాగుంటుంది. చూడండి, ఒక మాట చెప్తా వినండి. భార్యాభర్తల ప్రేమ ఎట్లా ఉండాలంటే, భర్త బయటికి వెళ్ళి ఏదో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏం చేయాలంటే మంచిగా నగుమురుచుకుంటూ రావాలి, ఆయనకు చెంబెడు నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన కాలు చేతులు కొడుకొని, ముఖం కొడుకొని, ఆయన తిననికి కూర్చున్న తర్వాత ఆయనకు మంచిగా వడ్డించాలి. మీరు మంచిగా దువ్వుకొని మంచిగా ఉండాలి. అట్లా కూడా కాదు స్ఫురపనకాలేగా ఉండవద్దు. మంచిగా ఉండి ఆయనకు మంచిగా నగుమురుచుకుంటా ఆ మాట ఈ మాట ఆయన ముందర మంచిగా మాటలు మాట్లాడి ఆయనకు తినిపెడితే ఆయన ఉన్న టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. మా భార్య ఎంత మాట్లాడుతుంది కదమని ఆయన గుడిక ప్రేమ ఉంటుంది. అలా కాకుండా ఆయన బయటికి వెళ్ళి పని చేసి ఏదో అక్కడ ఇక్కడ 4 దిక్కు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అది చేసి ఇట్లా చేసినా, గిది ఇట్లా చేసినా, గిట్లా అని ఒక కాకిలిక కర్రకర్రమని తలుగుతే ఆయన దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇదేం రా, బయట చూస్తే ఆ బాధ, ఇంట్లో చూస్తే ఇదేం బాధరమని ఆయన మనసు శాంతం ఉండదు, నీ మనసు శాంతం ఉండదు. నీ మాట ఆయన పడదు, ఆయన మాట నీకు పడదు. ఆ తర్వాత ఏమవుతుంది? ఏకుకు పోయి మీకవుతుంది. కొంచెం పెరుగుతుంది తప్ప తగ్గదు.
అలా చేసుకోకండి. సంసారం అంటే చాలా గొప్ప విషయం. మీరు కొట్లాడుకున్న తర్వాత పిల్లలు బాధపడతారు, పెద్దలు ఉంటే పెద్దలు బాధపడతారు. ఏం రాయిలకి ఎట్లా సంజాయించి చెప్పాలి? ఏమైనా చిన్నపిల్లలా సంజాయించి చెప్పనికి? చేతుకొచ్చిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, తెలివి జ్ఞానం మొత్తం ఉన్నవాళ్ళు ఈయనకి ఏమని సంజాయించి చెప్దామని పెద్దలు బాధపడతారు. పెద్దలు బాధపడక తప్ప పిల్లలు కూడా చాలా బాధపడతారు, మీరు కూడా బాధపడతారు. ఇది దేనికి పనికి వస్తుంది? అందరు బాధపడుతున్నారు, కరెక్టే. నా మనసుకు నేనే మంచి చేస్తున్నామని నీకు అనిపిస్తుంది, ఆయన మనసు నేనే కరెక్ట్ కదమని ఆయనకు అనిపిస్తుంది. ఎవరి మనసుకు వాళ్ళే మంచిగా అనిపించిన తర్వాత మరి ఇదంతా కరెక్ట్ కాదు. చూడండి, మీరు కొంచెం ఓపిక పట్టుకొని నిదానంగా ఆలోచించండి. నిదానంగా ఆలోచించి మంచిగా నడవండి, నీట్గా నడవండి, చాలా బాగుంటుంది. లేకపోతే ఏదన్నా మీకు భగవంతుని ధ్యానం ఉంటే, ఏమన్నా దేవ పూజ ఉంటే, ఎక్కడన్నా ఒకటి ఉంటే అట్లా ఇంట్లో కిరికిరి లొల్లి జగడాలు అప్పుడు అవుతూ ఉంటుంది. ఎందు గురించి ఇట్లా ఉంటాయి. మీరు ఏదన్నా ఎక్కడైనా దేవ ధ్యానం ఉంటే పోయిరండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం సదా కిరికిరి సాకిలిగిరి ఇంటికి చాలా మంచిది కాదు. ఊక కిరికిరి ఇంట్లో పెడితే అది రపరప అయితే ఏ పక్కకున్న వాళ్ళు ఎక్కడో పడ్డ వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. ఎక్కడో వచ్చి అరే నీ పెద్దలు బాగుంటే కదరా, మీది ఏం గుణంరా, ఇట్లేం గుణంరా, అట్లేం గుణంరా అని లేనివాడు ఒక మాట మాట్లాడతాడు. అప్పుడు మీ మనసు బాధ అనిపిస్తుంది. మా పెద్దలు ఎంత నీట్గా నడిచినరా, మేమెందుకు ఇట్లా నడుస్తున్నామని మీకు బాధ కలుగుతుంది. ఇదంతా మీ చేతులారా చేసుకున్న పని, మీరు అట్లా చేసుకోకండి. నిదానంగా నడవండి, మంచిగా నడవండి, మంచిగా ఉంటుంది, లాభం ఉంటుంది. కష్టం నష్టం మొత్తం వెళ్ళిపోతుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏమిటంటే మాత్రం ఒకసారి జగన్మాత ఎక్కడ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఒకసారి పోయి దర్శనం చేసుకోనండి, మీకు మంచి జరుగుతుంది. చెడు జరిగేది పక్కకు పెట్టండి, మంచి జరిగే దాని గురించి ఆలోచించండి, మొత్తం మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. సాక్షాత్తంగా కరెక్ట్ 4 పడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5, అన్నిట్లా సరిగా ఉన్నాయి. అంత మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరిగే యోగం ఉంది. ఇంకా మీరేమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.